ముందు నుంచి నీకు తెలుసా అన్నకు లవ్ ఉంది ఈ అమ్మాయితోని అని తెలుసా? తెలుసు. ఏం చెప్తుండే ఇంట్లో చరణ్? ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు? 3 years. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటానంట కదా మీ అన్నయ్య. ఇప్పుడు ఒంటరిదాని అయిపోయాను. ఇప్పుడు అన్నయ్య కొంచెం నీకు ధైర్యం ఉండే, అంటే నాకు ఏదన్నా ఉంటే మా అన్నయ్య ఉన్నాడని. ఇప్పుడు అన్నయ్య కూడా లేదు. ఈ 3 days అవుతుంది కదా, అన్నతో కొట్లాటలు అదంతా ఉంటది. బాగా గుర్తుకొస్తున్నాడు అన్న. ఎందుకు మందు తాగండి అనుకుంటున్నావు? ఏం జరిగింది అనుకుంటున్నావు నీకు తెలిసి? సార్ మా అన్నయ్యని కొట్టారంట సార్. అందరు చూస్తుండగానే కొట్టారు నన్ను అనే భయంతో తట్టుకోలేక పొలంకి వెళ్ళి తాగాడని మాత్రం ఈ విషయం మాత్రం మా అన్నయ్య చెప్పారు నాకు. ఈ విషయం ఎంత జరిగినా న్యూస్ వచ్చినా ఎవరు ఏం చెప్పినా ఎవరు చేయరు. ఏం సపోర్ట్ రాలే ఇప్పటి వరకు? రాలేదు కూడా. చరణ్ చెల్లె ఈ అమ్మాయి మీ అన్న కదా బేట, ఒకసారి ఇట్రా బేట. కాతల్లి నీకు తెలుసు కదా అన్న ఎట్లుండేటోడు ఏంటి, అసలు ఎందుకు చనిపోయింది అనుకుంటున్నావు? హాస్టల్లో ఉన్నావా నువ్వు? అన్న ఇట్లా చేసిండు. ముందు నుంచి నీకు తెలుసా అన్నకు లవ్ ఉంది ఈ అమ్మాయితోని అని తెలుసా? తెలుసు. ఏం చెప్తుండే ఇంట్లో చరణ్? నాకేం చెప్పాడు కానీ నేనైతే ఎక్కువ హాస్టల్లోనే ఉంటా, ఇంటికాడ రాను. ఇంటికాడ రావు. మమ్మీ ఎట్లా చనిపోయింది? ఇలాగే ఈ మందు తాగే చచ్చిపోయింది. అన్న కొట్టిండి అని చెప్తా ఉన్నారు. ఇదే ఈ అమ్మాయి విషయంలోనే గొడవ అయ్యేది. ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు? 3 years. 3 years. 3 సంవత్సరాల నుంచి. మరి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటానంట కదా మీ అన్నయ్య. నాకు తెలియదు సార్, అది నాకు తెలియదు. ఏదైనా మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడే పోతే నేను ఇక్కడికి రారు. ఇక్కడ మీరు ఎంతమంది మొత్తము? నేను మా అన్నయ్య చరణ్ మీరు. ఇప్పుడు మీరు ఒక్కరే, అన్నయ్య లేడు. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది తల్లి ఇది జరిగి? అన్నయ్య చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 days. 3 days. మరి ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు? మీరు ఏం చెప్తా ఉన్నారు ఏంటి అసలు? అది నాకేం తెలియదు. ఏమనుకుంటున్నావు? ఏం న్యాయం కోరుతున్నావు? మీ అన్నయ్య చనిపోయిండు, మరి ఏం న్యాయం ఏమనుకుంటున్నావు? ఏం అడగాలనుకుంటున్నావు? మా సైడ్ న్యాయం జరగాలి సార్. ఏ విధంగా అంటే? ఇప్పుడు భూమి లేదు సార్, ఏదైనా పొలం అమ్మి మా అన్నయ్యని బ్రతికించుకోవాలంటే ఉన్న 5 గుంటలు అమ్మేసి అన్నయ్యని చూసాం కానీ ఛాన్స్ లేదని. అన్నకు కూడా 5 గుంటలు కూడా అమ్మిరా? సార్ అక్కడ అప్పు తీసుకొస్తే అప్పు డబ్బులు ఇవ్వకపోతే మా భూమి అమ్ముతామని చెప్పేసి తీసుకొచ్చాము. అయినా సరే అన్న బతకలేదు. మాకు ఉన్న భూమి మొత్తం అమ్మేసాం. మాకేం లేదు, మమ్మీ లేదు, డాడీ తాగుతాడు. డాడీ కొంచెం పిచ్చి పిచ్చే ఉంటుందని చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి అసలు? ఇప్పుడు ఒంటరిదాని అయిపోయాను. ఇప్పుడు అన్నయ్య కొంచెం నీకు ధైర్యం ఉండే, అంటే నాకు ఏదన్నా ఉంటే మా అన్నయ్య ఉన్నాడని. ఇప్పుడు అన్నయ్య కూడా లేదు. అన్నయ్య లేరు. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని మరి? బాబాయ్, పిన్ని వాళ్ళే, ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. బాగా గుర్తు. ఈ 3 days అవుతుంది కదా, అన్నతో కొట్లాటలు అదంతా ఉంటది. బాగా గుర్తుకొస్తున్నాడు అన్న. మీ అన్నయ్య మరి అట్లా ఆ జరిగిన దానికి ఎందుకు మందు తాగండి అనుకుంటున్నావు? ఏం జరిగింది అనుకుంటున్నావు నీకు తెలిసి? ఏసై సార్ మా అన్నయ్యని కొట్టారంట సార్. ఏసై ఎవరు? సోమయ్య. అన్నయ్యని కొడితే అందరు చూస్తుండగానే కొట్టారు నన్ను అనే భయంతో తట్టుకోలేక పొలంకి వెళ్ళి తాగాడని మాత్రం ఈ విషయం మాత్రం మా అన్నయ్య చెప్పారు నాకు హాస్పిటల్లో. చరణ్ చెప్పింది నీతో? మా అన్నయ్య నేను అడిగాను, ఎందుకు ఇలా చేసావు, నా వైపు చూడలేదా, నేను చెల్లిని అన్న ఎవరు చూసారని నేను అని చెప్తే ఈ విషయం చెప్పారు నాకు మా అన్నయ్య. నేను ఒక్కటే చెల్లెను కదా, నన్ను ఎవరు చూస్తారు నువ్వు ఇట్లా వేసుకుంటే అని నువ్వు అడిగినప్పుడు ఏమని చెప్పింది నీతో? ఏసై సార్ నన్ను కొట్టారు, అందరు చూశారు, నేను తట్టుకోలేక ఇలా చేశాను. ఎందుకు ఏదైనా ముందు ఉండి నిలబడి మాట్లాడాలి కానీ నువ్వు ఇలా చేస్తావా, నన్ను ఎవరు చూసారంటే నాకు అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో, నేను భయపడి ఇలా చేశాను అని చెప్పాడు మా అన్నయ్య. ఓకే, అందరు ముందు కొట్టేసరికి నాకు భయం అయిపోయింది, నెక్స్ట్ ఇంకా స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత కొడతారేమో అని భయపడ్డాడు, అదే చెప్పిండా? ఈ విషయం నాకు మా అన్నయ్య చెప్పాడు డైరెక్ట్ గా. సోమే బాగా ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టిండట. పేరు చెప్పలేదు, ఏసై సార్ అనే చెప్పారు. ఒక్కనే ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా? సోమన్న ఒకరే ఉన్నారు. కాతలి ఇంకా హాస్పిటల్లో ఏమన్నా చెప్పిండా మరి? అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, వాళ్ళ పేరెంట్స్ గురించి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా ఇట్లా అన్నారు అట్లా అన్నారు? ఏం చెప్పలేదు. మరి ఎందుకు తాగినావు? ఆయన కొట్టినందుకే తాగినవా అని అడిగినవా? సార్ కొట్టారు, నేను తట్టుకోలేక అందరు చూసారు, 10 మంది ఉండగానే నన్ను ఇలా కొట్టారు, నేను భయపడి ఇలా చేసేసాను అని చెప్పారు. అవమానానికి గురవ్వండి అనుకోవచ్చు.
ఓకే, మీరు ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు? ఇప్పుడు సోమయ్య కొట్టడం వల్ల మీ అన్న చనిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఎస్ మరి ఏం న్యాయం కోరుతున్నారు? ఇప్పుడు ఆయన బాగానే డ్యూటీ చేస్తా ఉన్నాడు, మీ అన్న లేడు మీకు. ఎస్ మా వైపు కొంచెం న్యాయం జరిగినా మాకు పర్వాలేదు సార్. మా డాడీ నా 5th యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి తాగితే మాత్రం ఏ సోయ లేకుండా అంత పిచ్చి పిచ్చి చేస్తాడు. పిచ్చి చేస్తారు. నాకు ఎవ్వరు లేరు. చూస్తే మా బాబాయ్ వాళ్ళు చూసినా మా బాబాయ్ వాళ్ళకి కూడా భూమి లేదు, చూసుకోవడానికి ఎవ్వరు లేరు. కనీసం నీకు ఏదైనా పొలం ఉన్నా, ఇప్పుడు ఆ ఉన్న పొలము 8 గుంటలు ఏమో ఉంటే అందులోకి 5 గుంటలు అమ్మేసారు. ఇప్పుడు ఇంకొక 2 గుంటలు 3 గుంటలు ఎంత పోతుంది తల్లి ఇక్కడ గుంట అందాదా? ఇక్కడ ఎంత పోతుంది పొలం? తక్కువనే ఉంటుంది ఇక్కడ రేటు. ఓకే, ఇప్పుడు నీకు పెళ్లి చేయడానికి కూడా కనీసం నీ పొలం ఉన్నా మీ బాబాయ్ వాళ్ళు చూసి నీకు పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం నేను చూసుకోవడానికి ఎవరు లేరు. నన్ను చూసుకోవడానికి మా బాబాయ్ వాళ్ళ భూమి కూడా లేదు. మా బాబాయ్ వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు, వాళ్ళని చూడడానికి ఎక్కువ అవుతుంది. వాళ్ళకి భూమి లేదు. కనీసం ఇది జరిగినందుకు ఇక సరే జరిగింది ఏదో జరిగిపోయింది, కనీసం నీకన్నా అంటే నీ మ్యారేజ్కి కావచ్చు, నీ స్టడీస్కి కావచ్చు ఎంతో కొంత సపోర్ట్ చేయాలని అడుగుతున్నావు. మాకు కొంచెం న్యాయం కొంచెం జరిగినా పర్వాలేదు సార్. మాకు ఏదో ఒకటి చేయాలి కదా. అవును ఎందుకంటే ఒకటే ఆడపిల్ల కాబట్టి. ఇప్పుడు నువ్వు హాస్టల్ ఎక్కడ చదువుకుంటున్నావు? కొత్తగూడెం కొత్తగూడెంలో చదువుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావా? ఇప్పుడు అన్నయ్య లేరు, ఎవరు లేరు, ఏంటి పరిస్థితి? మైండ్లో ఏం థాట్స్ వస్తున్నాయి నీకు? ఇంకో 10 days అయితే నేను హాస్టల్కి వెళ్ళి నా కాళ్ళ మీద నేను ఏదో నిలబడి మా డాడీని చూసుకుంటాను సార్. ఈ విషయం ఎంత జరిగినా న్యూస్ వచ్చినా ఎవరు ఏం చెప్పినా ఎవరు చేయరు. ఏం సపోర్ట్ రాలే ఇప్పటి వరకు? ఏం సపోర్ట్ రాలేదు కూడా. ఏదో ఇలా మాట్లాడి వెళ్ళిపోతాను. నేనే ఏదో ఒక నా కాళ్ళ మీద నేను నిలబడి ఉంటాను. ఓకే విన్నారు కదా. కనీసం సరే మా అన్న ఉంటే, మా అన్న ఏదో మంచోడో దొంగనో లంగనో ఏదో ఒకటి మా అన్న చూసుకునేవాడు. మా అమ్మ లేదు. మా డాడీకి ఒక 5 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అతను కూడా కొంచెం మంచిగా ఉండడు. నాకు ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్. అది కరెక్టే. ఎందుకంటే ఆ ఆడపిల్లని చూసుకోవడానికి కానీ ఇప్పుడు వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న ఉన్నా వాళ్ళు కూడా చూసుకోవడానికి ఎవరు లేరు. అంటే వాళ్ళకు కూడా పొలం లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. కాబట్టి ఆ అమ్మాయి ఎంతో కొంత మాకు సాయం చేయాలి. ఈరోజు మా అన్న చనిపోవడానికి గల మేజర్ కారణం ఈ సోమయ్య ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇతను కొట్టడం వల్ల అవమానంగా ఫీల్ అయ్యి, అందరు జనాల ముందు సాయంత్రం పూట కొట్టడం వల్ల అవమానంగా ఫీల్ అయ్యి మా అన్న మందు తాగి చనిపోవడం జరిగింది అని అమ్మాయి చెప్తా ఉన్నది. ఆ అమ్మాయికే స్వయంగా చెప్పిందంట, సోమయ్య ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఆయన కొట్టడం వల్ల నేను మందు తాగాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే నన్ను చాలా బెదిరించారు. నాకు ఇంకా లోపలికి అంటే కేసు అయిన తర్వాత నా మీద ఫోక్సో పెట్టారు. కేసు అయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఇంకా కొడతారేమో అన్న భయంతో నేను మందు తాగినా అని వాళ్ళ చెల్లెకి చెప్పిండని వాళ్ళ చెల్లె చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా విన్నట్టుగా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, కనీసం ఆ అమ్మాయి ఒక్కతే ఉంది ఇక్కడ. ఎంత చుట్టాలున్నా ఎవరున్నా 4 రోజులు ఉంటారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఓన్లీ ఒంటరిది. అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరి అమ్మాయి. అమ్మాయికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అంత చిన్న అమ్మాయి. ఏం చదువుతున్నావు తల్లి? 10th class. ఇప్పుడు ఏముంటుంది 10th class పిల్లలకి? ఇప్పుడు ఎవ్వరు లేరు అసలు అమ్మాయి. అమ్మాయి అడిగేది ఏంటంటే ఎంతో కొంత సరే అయింది, ఏదో అయింది, కొంతవరకు నేను చదువుకోవడానికి, నేను నా స్టడీస్కి, నా మ్యారేజ్కి ఎంతో కొంత నాకు గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళ నుంచి కొంచెం సాయం కావాలి, ఎందుకంటే నాకు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అనే విధంగా అమ్మాయి బాధపడుతూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఎవరన్నా ఇక్కడ సోమయ్య కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాట్ ఎవర్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా సరే బెదిరించే ప్రయత్నాలు ఏమైనా చేసిర్రా? లేదంటే నిజంగానే కేసు అయిందా తల్లి? కేసు అయిందా అన్న మీద? ఓన్లీ కేసు పెడతామని బెదిరించిర్రా? నాకు తెలియదు ఇదంతా. నేనేం అడగలేదు. అన్నయ్య చాలా సీరియస్ పొజిషన్ అనేసి ఏం మాట్లాడలే. నాకు ఈ విషయం మాత్రమే చెప్పారు. నాకేం తెలియదు. 3 days ఆగి నేను వచ్చాను. అన్నకి ఇట్లా అయిన తర్వాత సీరియస్గా ఉంది కాబట్టి హాస్టల్ నుంచి వచ్చినాను. నాకు తెలియదు అసలు మా అన్నయ్య తాగాడని కూడా నాకు తెలియదు. ఈ విషయం మొత్తం నాకేం తెలియదు. మాకు హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు. అయ్యో ఇటు వస్తే నాకు అంతా చెప్పారు అంతే. 3 days ఆగొచ్చాను. అప్పటికి అన్నయ్య చాలా సీరియస్ అయిపోయారు. తల్లి అన్నయ్య లేరు ఇంకా చనిపోయారు అన్నప్పుడు ఏంటి నీ మైండ్లో ఏం మెసిలింది అసలు? అంటే ఎందుకంటే ఎవరు లేని ఒంటరి దానిలాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉంటావు, అందరు ఆడపిల్లలతోని కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర చూస్తే డాడీ పరిస్థితులు ఉంది, నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు అన్న లేడు, తల్లి అమ్మ కూడా లేదు. బాబాయ్ వల్ల ఎంతో కొంత సాయం చేస్తారు, వాళ్ళకు కూడా ఏం లేదని చెప్తా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నావు? ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు? మరి
ఏముంది మా డాడీ ఉన్నన్ని రోజులు నేను ఉంటా, అప్పుడు ఏదైనా బాబాయ్ వాళ్ళు సాయం చేస్తే ఏదో నేర్చుకుంటా, ఒక సెకండ్ ఇయర్ అయిపోతే ఏదో ఒక కోర్స్కి వెళ్ళి నేను బ్రతుకుతాను నా కాలు. సూపర్ సూపర్. అమ్మాయి ఒక ధైర్యంగా ఉంది.